తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాప్ డయేరియా గూడ పత్రికలను ఆవిష్కరించారు. జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు 2 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు. డయేరియాను అరికట్టడానికి వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్, జెడ్పీటీసీ సభ్యుడు వేపకాయల రాంబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు ఎం సాయిరాం, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు జి సత్యబాబు, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు, కొండపూడి నాని, సీనియర్ నాయకులు యానాల కొండయ్య, పోతుల వెంకట్రావు, రంగంపేట పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ బి వేణు, లక్ష్మి, ఎంఆర్ఓ లతీఫ్ పాషా, ఇన్ఛార్జ్ ఎండీఓ పి వెంకటరత్నం, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. డయేరియాకి సంబంధించి మరి ఒక కార్యక్రమం మన మండలంలో మనం నిర్వహించుకున్నాం. ముఖ్యంగా 2 నెలలు ప్రభుత్వం ఈ కార్యక్రమం మీద ఈ డయేరియాని అరికట్టడంలో ముఖ్య పాత్ర పోషించే విధంగా మరి అధికారులందరినీ కూడా అందులో మరి వాళ్ళ పాత్ర కీలకంగా తీసుకోమని ఆదేశించడం జరిగింది. మరి ఏదైతే మన రంగంపేట మండలంలో ఇలా డయేరియా కేసులు వెలుగులోకి వచ్చిన వెంటనే కూడా మన రామకృష్ణారెడ్డి గారు చొరవ తీసుకుని అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం. ఆ రోజు వాస్తవంగా అనపర్తిలో చాలా పెద్ద మీటింగ్లో ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు. తెలిసిన వెంటనే అక్కడ నుంచి హుటాహుటిన మన అచ్యుతాపురం గ్రామం రావడం, మిగిలిన అధికారులందరినీ రప్పించడం, స్వయంగా పేషెంట్లు అందరికీ కూడా ఒక 2-3 పేషెంట్లు ఉంటే వాళ్ళందరికీ కూడా వెళ్ళి స్వయంగా చర్చలు జరిపి ఏదైతే మరి మనకు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మీరు స్వయంగా ఒకసారి సంతోషంగా ఉంది ఈరోజు అందరినీ ఒక దగ్గర చూడడం. ఈరోజు మనం ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, మనకి తెలుసు మీ అందరికీ ఒక వారం రోజులుగా అచ్యుతాపురంలో కొంచెం డయేరియా వల్ల ఇబ్బంది జరిగిందని. సో ఇక్కడే కాదండి, మన ఊర్లోనే కాదు స్టేట్ మొత్తంలో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల ఈ డయేరియా అవుట్ బ్రేకులు జరిగి ఇబ్బంది జరగడం జరుగుకొని మన స్టేట్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఇది జూలై 1 నుంచి ఆగస్ట్ 31 వరకు ఈ 2 నెలలు కూడా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ క్యాంపెయిన్కి ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మెయిన్గా ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎక్కడ మళ్ళీ ఇలాంటి అవుట్ బ్రేక్ ఎక్కడ రాకూడదు, జనం ఇబ్బంది పడకూడదు. కాబట్టి మనం ముందే కేసులు గుర్తించడానికి ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందండి. ఈ క్యాంపెయిన్ ద్వారా మనం ఏం చేస్తామంటే డోర్ టు డోర్ సర్వే. ఇందులో అన్ని డిపార్ట్మెంట్లు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హౌస్ టు హౌస్ సర్వే. ఇంటింటికి వెళ్ళి ప్రజల ఆరోగ్యం మనం తెలుసుకోవాల్సింది, వెళ్ళడం, ప్రజల ఆరోగ్యం గురించి తెలుసుకోవడం, వారు ఏ నీరును తాగుతున్నారు, ఎలా పరిశుభ్రాలు ఎలా ఉంటున్నాయి, దాని మీద హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగిందంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. వచ్చిన తర్వాత మనం దాన్ని మానుకోవడం కన్నా గురించి మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తాం. నమస్కారం. ముందుగా ఈరోజు వైద్యులందరికీ డాక్టర్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇవాళ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టాప్ డయేరియా కార్యక్రమం 2 నెలల పాటు కొనసాగనుంది. దాన్ని ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో రంగంపేట పీహెచ్సీలో లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అవగాహన కల్పించడం ద్వారా ఈ అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదేదైతే ప్రభుత్వ శాఖలు ఉన్నాయో, ఆర్డబ్ల్యూఎస్ కానీ, పంచాయతీరాజ్ కానీ, పంచాయతీ వింగ్ కానీ, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్, ఐసిడిఎస్ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ డయేరియా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా కలుషిత నీరు కానీ, కలుషిత ఆహారం కానీ తీసుకోకుండా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా డయేరియాని నిరోధించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, మరి వాళ్ళ ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది కూడా ఈ విషయంపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరడం జరిగింది.